మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. మీరు నిన్న మన కిబోకి వార్షికోత్సవానికి, అలాగే నా కొడుకు పుట్టినరోజు ఒకే రోజు రావడం, ఆ సందర్భంగా మీరందరూ చూపించినటువంటి ప్రేమాభిమానానికి ఇది ఏమి ఇచ్చినా ఏం చెప్పినా తక్కువ. ఈ లోకంలో డబ్బున్నోడు ఎవడు అంటే, ధనవంతుడు ఎవడు అంటే ఎక్కువ డబ్బున్నోడు మాత్రమే కాదు, అంతకు మించిన ప్రేమాభిమానం పొందిన వారే గొప్ప ధనవంతులు ఉంటారు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడు. మీలాంటి ఒక గొప్ప కుటుంబానికి నా దగ్గరికి చేర్చిన దేవుడికి ధన్యవాదాలు. మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకి పాదాభివందనం. నిన్న దేశవ్యాప్తంగా, దేశం మొత్తం ఈ వేడుకను జరుపుకున్న విధానం నాకు కొన్ని వేల మంది పంపించుంటారు. బహుశా అంతకు దాటిపోయి ఉండొచ్చు, కాకపోతే నా ఫోన్ క్యాప్చర్ చేసి ఉండదు. మళ్ళీ ఇప్పుడు కొన్ని డిలీట్ చేసి ఇది మీకు పెడుతున్నాను. ఎన్నో వీడియోలు, ఎన్నో ఫొటోస్, ఎన్నో పాటలు, ఎన్నో మెసేజెస్. ఇంకా అనంతమైన అభిమానానికి అసలు నాకు నోట మాట కూడా లేదు. రాత్రంతా అవి చూసుకుంటూనే కూర్చున్నాను. కానీ డౌన్లోడ్ చేయడానికి నాకు సమయం సరిపోలేదు, ఛార్జింగ్ సరిపోలేదు. ఇంతటి అభిమానం ఇచ్చిన మీ అందరూ తెచ్చుకోవాలంటే నాకున్న ఒకే ఒక్క మార్గం, నిన్నట మహనీయుడు చెప్పినట్లుగా మన కాయిన్ రేట్ని మంచి వెలుగులోకి తీసుకొచ్చి మంచి ధరని తీసుకువెళ్ళి మీ అందరి తరపు కష్టాలని చేతనైనంత వరకు పాలు పంచుకోవడం మాత్రమే నేను చేయగలిగే పని అయి ఉంటుందని దేవుడు నాకు ఆ దిశానిర్దేశం చేశాడు. ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇచ్చిన మాటకై కట్టుబడి ఉండడం, ఆ మాట కొరకు ఎన్ని కష్టాలు ఎదుర్కొనైనా సరే ఆ మాట నెరవేర్చడం అనేది చాలా ముఖ్యం. నా అడుగులు ఎప్పుడూ ఆ దిశగానే పడతాయి. చెప్పామా చెయ్యాలి, చేయగలిగే శక్తి ఉంటే, లేదా చేయగలిగే అవకాశం ఉంటే, లేదా అది జరుగుతుందని నమ్మకం ఉంటే, అది నిజమైతే మాత్రమే చెప్పాలనుకున్నాను, అది చేశాను. ఇప్పుడు మళ్ళీ మీ చేతి నిండా, మీ అందరూ చేతి నిండా పనిచెప్పి మీ జేబు నిండా డబ్బు సంపాదించే అవకాశం ఇవ్వడం నా ప్రథమ కర్తవ్యం. అందులో ఈ ఒక సంవత్సరంన్నర కాలం పాటు ఎలా అయితే మనం జర్నీ చేసామో, అంతకు మించిన అద్భుతమైన ప్రయాణం ఈ 1.5 సంవత్సరాలు చేద్దాం. నిజాయితీతో కూడిన సంపాదనకు నిలువెత్తు సాక్ష్యం కిబో అని చెప్పాలని అనుకున్నాం, చెబుతూనే ఉన్నాం. ఆటంకాలు ఎన్ని ఎదురైనా, అడ్డంకులు ఎన్ని వచ్చినా, చెడ్డగా ఎంతమంది మాట్లాడినా, ఎక్కడ దానిలోనున్న అంటే అలాంటి వచ్చిన వాటిలో ఉన్న చెడుని తీసేసి మంచిని తీసుకుని, చెడుగా ఉన్నటువంటి ఆ సమస్య లేదంటే ఆ విధానానికి స్వస్తి చెప్పి మనలో ఉన్న లోపాలను మార్చుకుంటూనే వచ్చాను. విమర్శకులను కూడా మీతో పాటు ప్రేమించాను. ఎందుకంటే ఒక విమర్శకుడు మాత్రమే మనలో ఉన్న లోపాన్ని చెప్పగలడు. ఒక శత్రువు మాత్రమే మనలో ఉన్నటువంటి ఆ మైనస్ని వెతికి పట్టుకుని మరి వెలికి తీసి మన ముందు నుంచోబెట్టే శక్తి ఒక్క మనం అంటే నచ్చని వాడికి, లేదా మనం అంటే అమితమైన ప్రేమతో మన అభివృద్ధిని కోరుకునే వాడికి, వీళ్ళిద్దరికీ ఉంటారు. సో నేను వీళ్ళందరినీ మన అభివృద్ధిని కోరుకునేటువంటి మార్గదర్శకులుగా తీసుకున్నాను తప్ప ఏ రోజు వాళ్ళని ఎప్పుడూ మైనస్లు తీసుకోలేదు. వాళ్ళు చెప్పిన ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూనే వచ్చారు. కొన్ని వెంటనే అయిపోతున్నాయి, మరికొద్ది కాలంలో చెప్పగలను కొన్ని సమాధానం. తప్పకుండా నన్నింటికి సమాధానం చెప్తాను, అది కూడా మంచిగా. అలా విమర్శించిన వాళ్ళందరికీ నిన్న పుట్టినరోజు వేడుకలు లేదా మన వార్షికోత్సవ సందర్భంగా ఆ విమర్శకులందరికీ పాదాలకి పేరు పేరున వాళ్ళకి నా నమస్సమాంజలి తెలియజేసుకున్నాను. లవ్ యూ ఆల్ మై డియర్ సేబ్ రాజు. ఇంకా శత్రువు అనుకోండి, సేరు లవ్ యూ. మనం అనుకున్న ప్రతి ప్రాజెక్ట్ని నెరవేర్చి మేము ముందు పెడతాను. మనం అనుకోలేని ప్రాజెక్టులు కూడా, అంటే మీతో నేను పంచుకోలేని ప్రాజెక్ట్ కూడా మేము ముందు తీసుకొస్తాను. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకే నేను చెప్పినట్టుగా మాత్రమే మీ కాయిన్స్ అమ్మండి. అవసరం ఉంది కదా అని చెప్పేసి మన దగ్గర ఉన్న వాటిని తక్కువ రేటుకి అమ్మకండి. అలా చేయదు కూడా. దాన్ని ఆచితూచి జాగ్రత్తగా చేసుకుంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మన వైట్ పేపర్ని ఈరోజు రేపు కంప్లీట్ చేస్తున్నాను, మీకు ఇస్తాను, అది చూడండి. అందులో ఉన్న ప్రతి అక్షరం నా గుండె చప్పుడుగా భావించి వాటన్నింటినీ నెరవేర్చడమైన జీవిత కర్తవ్యంగా భావించి నేను ముందుకు సాగుతాను. మీ అందరి సహకారం ఉంటేనే మనం అది చేయగలం. అలా చేసిన రోజున మనకు ఆయన్ని ప్రపంచం మొత్తం దానికి నీరాజనం పలుకుతుంది, నిలువెత్తు నిదర్శనంగా నిలబడుతుంది. కాకపోతే ఇక్కడ మనకు కావాల్సింది ఓపిక, సహనం, సమయస్ఫూర్తి. ఆ టైంలో ఎప్పుడు అమ్మాలి అనేది మనం నిర్ధారించుకుని ఆ టైంలో మాత్రం అమ్మాలి. డబ్బులు అవసరం ఉంది కదా అని చెప్పేసి తక్కువ రేటుకి వెంటనే అమ్మేయటం, ఎక్కువ మంది అమ్మకంలోకి వచ్చి పెట్టేయడం చేయకండి. మీకు కొనుక్కునే వారిని ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసే పూచి నాది.
దేనికైనా సరే మనం కష్టపడితేనే వస్తుంది. మనం నమ్మగా అంటే మనం నిజం చెప్తేనే నమ్ముతారు, నమ్మితేనే మనల్ని ఆదరిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ రేటుకి అమ్మకండి. దానికి నేను కొన్ని విధానాలని, కొన్ని సూత్రాలని, కొన్ని మార్గదర్శకాలను తీసుకున్నాను. మీరు చేయాల్సిందల్లా ఒకటి, నేను చెప్పినప్పుడే చెప్పినట్టే అమ్మండి చాలు. కంగారు పడి ఇంకా సార్ నాది ఇంకా ఎక్స్చేంజ్లోకి రాలేదు, నేను అమ్మేసుకుంటాను, నాకు అవసరాలు ఉన్నాయి. నాకు కొంతమంది ఫోన్ చేసి స్టాకబుల్ కాయిన్స్ కూడా ఇచ్చేస్తాను గారి, నాకు కొన్ని అవసరాలు ఉన్నాయని. ఓకే, మీరు అమ్మేసుకుంటారు, దాని భవిష్యత్తు. అలా మన పూర్వీకులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు అన్నీ అమ్మేసుకున్నారు కాబట్టి మనం కష్టాల్లో ఉన్నాం. వాళ్ళ అవసరాల కోసం అమ్మేసుకోవడం వల్ల మనం కష్టాలు అనుభవిస్తున్నాం. అందులో నా తండ్రి కూడా అన్నాడు, మా తాత ఇచ్చిన మొత్తాన్ని అయితే ఆయన తప్పేం చేయలేదు, అన్నదానానికి రకరకాలుగా పేదల కోసం వీటి కోసం ఖర్చు పెట్టాడు. మా ఊళ్ళో తిలపతి చంద్రబాబు అంటే తెలియదు, తిలపతి సాధుబాబు అంటే తెలుసు. సాధుబాబు అంటే సాధువులు తీసుకొచ్చి వాళ్ళు చెప్పిన పాఠాలు నేర్చుకొని వాళ్ళు చెప్పిన విధంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మొత్తం ఆస్తినంతా అమ్మేసి మాకు ఏమీ లేకుండా చేశారు. సో ఆయన చేసిన పుణ్యం మాకు ఈరోజు కాపాడింది, ఆయన చూపించిన మార్గం నన్ను నడిపిస్తుంది. నేనేమంటానంటే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని తరాలకు దాచుకోండి. పిల్లల భవిష్యత్తు కోసం మనం రోజు వెంపర్లాడుతుంటాం. కొన్ని అవసరం మేరకు ఖర్చు పెట్టుకోవాలంటే అది దాచిపెట్టుకుని ఉంచాలి. ఇప్పుడు చిన్న చిన్న అవసరాల కోసం దీన్ని తక్కువ రేట్లో ఉన్నప్పుడు మీరు అమ్మేసుకోకుండా జాగ్రత్తగా చేయండి. ముందు నేను ఒక్కొక్క కాయిన్ ఇస్తున్నాను, ఆ ఒక్కొక్క కాయిన్ అమ్ముకోండి. కేవైసీని రేపటి నుంచి నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను. వాటిని దశల వారిగా ఆధార్ కార్డు ఒకసారి, పాన్ కార్డు ఒకసారి అలా ఇచ్చుకుంటూ వస్తాను. వాటిని మీరు ఫినిష్ చేయండి. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించి మీ గెలుపులో నా గెలుపుని ఎత్తుకున్న మనిషిని, మిమ్మల్ని సంపద పనులుగా చేసి మన సంస్థని ఆ దిశగా తీసుకెళ్లాలని ఆలోచించే మనిషి. నేను చెప్పింది మీరు ఈ సంవత్సరం విన్నారు, దీనివల్ల మీరు అందరూ లబ్ధి పొందారు. ₹1 ఇచ్చిన కాయిన్ని ఈరోజు 3,000 రూపాయలు దాటి అమ్ముతున్నారు. అంటే దానికి కారణం మనందరం ఒక సంగీతంగా ఉన్నాం, ఒకరి మాట ఒకరు విన్నాం, కుటుంబ పెద్దగా నా మాటను గౌరవించారు. ఇప్పుడు కూడా అదే చేయండి, ఇప్పుడు కూడా అదే చేయండి. మనం తీసుకెళ్దాం. నేను ఇన్ని సంవత్సరాలు ఇంత కమ్యూనిటీని తెచ్చుకోవడానికి ఒక ప్లాన్ చేశాను, వచ్చిన కమ్యూనిటీని నిలబెట్టుకోవడానికి ఇంకో ప్లాన్ చేశాను. ఈ కాయిన్స్ అన్నింటిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళి అసలు క్రిప్టోతో ఓ కొత్త చరిత్ర రాయడానికి మరో ప్లాన్ చేస్తున్నాను. వీటన్నింటికి కొంత సహకరించాలి మనం. మీరు ఇంతవరకు సహకరించిన దానికి ఎనలేని అభినందన తెలియజేస్తాను. ఇక మీద కూడా అదే చేయండి. ఒక్కసారిగా వెళ్ళి మనం పడితే ఎక్కడ కూడా మనకు కావాల్సిన న్యాయం జరగదు. నేను ప్లాన్ చేశాను, ఆ ప్లాన్ మీరు అవలంబించండి అంతే చాలు. మీరు ₹500 పెట్టి ₹250 పెట్టి కాయిన్స్ కొనుక్కోండి. వాటితో మీకు కాయిన్స్ వచ్చాయి, వాటి రేటు పెరుగుతున్నాయి. ఈరోజు లోకల్ ఎక్స్చేంజ్లో మంచి రేటుకి అమ్ముతున్నారు. ఎంత ₹10, ₹5 అలా కొన్ని వాటిని ₹100 అమ్ముతున్నారు. ఆ సంపద బాగా పెరగాలంటే ఇంకొంచెం నేను చెప్పినట్టుగా ఎప్పట్లాగే మీరు నాతో సహకరించండి. నేను చేసి చూపించి మీ చేతిలో పెడతాను. మన వైట్ పేపర్ పనిలో రేపు అంతా ఉంటాను, మ్యాక్సిమం కంప్లీట్ చేశాను. కొన్ని మళ్ళీ మన తాలూకా ఈ అనంతమైనటువంటి కిబు కుటుంబ సభ్యుల్లో చాలామంది నాకు ఇంకొన్ని మార్గదర్శకాలు చెప్పారు. వాటిని కూడా నేను రాసి వాటికి కూడా మనం ఎలా అనేది చూసి ఆ వైట్ పేపర్ని పూర్తి చేసి మీ చేతిలో పెడతాను. అక్కడి నుంచి ఆల్రెడీ వరుసగా ఒక్కొక్కరు పాయింట్స్ అమ్ముకునేలా ఎలా అమ్మాలి, ఎంత అమ్మాలి, ఎన్ని అమ్మాలని నేను చూపిస్తాను. కొంచెం ఓపిక పట్టాలి, అసహనానికి గురి కావద్దు. సంవత్సరం వెయిట్ చేసాం, మరి ఏదో చేసేద్దాం అనుకున్నాం, మరి చేయలేదు అలా అనుకోకండి. దానికి ఒక సిస్టమ్ ప్రకారం ఈవెన్ ప్రభుత్వాలైనా సరే వారిచ్చిన వాగ్దానాలన్నీ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే చెల్లించలేవు. అది ఏ ప్రభుత్వమైనా, ఏ దేశ ప్రభుత్వం అయినా సరే, ప్రపంచంలో ఎవరైనా సరే వారికి ఇచ్చిన నిర్దిష్ట గడువు వరకు ఉంటే ఒక్కొక్కటిగా చేసి పెడతారు. ప్రతిపక్షాలు కావచ్చు, విమర్శలు కావచ్చు, విమర్శిస్తూ ఉంటారు. దానిలో అర్థం ఏంటంటే నేను ఎప్పుడు కూడా మన ప్రభుత్వాలు తీసుకున్నట్టే గుర్తు చేస్తున్నారు, నీ బాధ్యత ఇది, నువ్వు ఇది చెప్పావు, నువ్వు ఇది చేస్తానన్నావు అని గుర్తు చేస్తున్నట్టుగా సహృదయంతో తీసుకున్నటువంటి వారందరూ సక్సెస్ అయ్యారు. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారని ఆవేశపడి, కోప్పడి, బాధపడితే వాళ్ళు గెలవలేదు. మరి సంవత్సరాల తరబడి ఒక పార్టీని నడిపించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నెరవేర్చాలంటే 5 ఏళ్ళ టైం లోపల చేయాలి. 5 ఏళ్ళ టైం చాలా పెద్దది. అదే చేస్తున్నారు వాళ్ళు. మనకు కూడా నేను మీకు మన కాయిన్ని మంచి దిశగా తీసుకెళ్ళడానికి ₹1,00,000 చూపించడానికి నేను 2030 అనుకున్నాను. అంటే 2030 ₹1,00,000 వెళ్తుందని కాదు, ఆ ప్రయత్నంలో నేను విజయం పొందేలా కష్టపడతాను. ఇప్పటి నుంచి క్రమేపీ పెరిగితేనే అక్కడికి వెళ్తుంది. ఒక్కసారిగా ఓవర్ నైట్ పెరిగితే అది ఉండదు. మీ అందరూ తెలుసు, మన ఎక్స్చేంజ్ పెట్టిన రోజు 21 గంటలో 30,000 వెళ్ళింది మన కాదు. వెంటనే ఆపేశాను, మళ్ళీ వారం రోజులు దాకా ఓపెన్ చేశాను. ఎందుకంటే ఆ స్పీడ్, ఆ వేగం పనికిరాదు. అతి వేగం ప్రమాదకరం అని పెద్ద చెప్తారు కదా, అలా. ఇప్పుడు మరి జనవరి 26 నుంచి ఈ రోజు వరకు 8 రోజులు చూడండి,
నేను కాయిన్స్ మీద నేను సంపాదించుకోవాలంటే మీ కాయిన్స్ మార్చి 23 తర్వాత ఆ ఫంక్షన్ తర్వాత నుంచే మీరు అమ్ముకోవాలి అని చెప్పింది నేను. ఈ రోజు నేను రోజు కొన్ని వేల కాయిన్స్ అందులో రిలీజ్ చేసి పడిన చాలా వేల కోట్ల రూపాయలు వచ్చాను. ఎందుకంటే ఆ కాయిన్స్ నేను అమ్ముకోవచ్చు డైరెక్ట్, కానీ ఒక్క కాయిన్ అమ్మలేదు. కానీ తెలుసా, మీకు అదనం రావాలి. మీరుంటేనే ఈ సంస్థ నేను ఉంటాము, మనం ఉంటాం. మీరు లేకపోతే సంస్థ కానీ నేను కానీ మీరు కానీ ఎవరు ఉంటాం. సో మీరు నేను చెప్పినట్టుగా వినండి, ఓపికగా వెళ్ళండి. ఇప్పుడు మనకి ఏదైతే చేస్తున్నాయో అవన్నీ కూడా మీరు యథావిధిగా చేసుకుంటూ వెళ్ళండి. ఇంతకుముందు మన గిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో దానికి ఈఎంఐస్ లేకుండా చేసాం. అది నేను ఇస్తున్న మాట ఇచ్చాను. అది నిన్నటి నుంచి కూడాను అలా వినైన వాళ్ళందరికీ ఈఎంఐని కూడా కంటిన్యూటెడ్గా నేను తీసుకున్నాను. అలా ఎవరైనా వాళ్ళకి వచ్చినట్టుగా ఇప్పుడు సాఫ్ట్వేర్లో పెట్టేస్తాను. మార్చి వరకు, నెక్స్ట్ ఇయర్ 24 మార్చి వరకు ఇది కొనసాగుతుంది. మీరు చేయండి. అలాగే మై నీడ్స్ అనే అకౌంట్ని పూర్తిగా తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి టీవీస్ వచ్చే మళ్ళీ ఇవాళ లోడ్ వస్తుంది అనుకుంటున్నాను. రేపు ఎల్లుండి కూడా కొన్ని లోడ్స్ వస్తాయి. మీరు ఆ టీవీస్ని కూడా ధరలు కూడా నేను రేపు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వాళ్ళందరూ తీసుకెళ్ళిపోండి. చాలామంది డీలర్స్ రెడీగా ఉన్నారు, వాళ్ళు పట్టుకెళ్ళండి. మంచి ధరకి మనం ఇచ్చే ధరకి ఎవరు ఇవ్వలేదు కూడా. ఆ గ్యారంటీ వారంటీ ఏది చేయలేదు. అంత మంచి దీంతో తీసుకొస్తున్నాను. మన ఓటీటీ అకౌంట్స్ ఉన్నాయి. వాటిల్లో నేను అనుకుంటున్నాను 3 అకౌంట్స్ ఉన్నాయి. 600 రూపాయలు ఒకటి, 1250 ఒకటి, 1600 ఒకటి, ప్లస్ జిఎస్టీ ఉంది. అందులో 1250 అనే దాన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ 1500 కాయిన్స్ అందులో వస్తున్నాయి. మీరు కానీ కిబులో ఉన్నట్టయితే అది కొనుక్కొస్తే 2000. ఒకవేళ మీరు కిబులో ఉన్న 600 రూపాయలు తీసుకుంటే 500 మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఈ రెండింటిలో మీకు నచ్చినట్టు చేయొచ్చు. కొత్త వాళ్ళు వస్తే 600 తీసుకున్నట్లయితే వాళ్ళు ఈ ప్రతి నెల రీఛార్జ్ టాప్అప్ చేసుకోవాలి. దాన్ని ఇది ఓటీటీని పేమెంట్ చేసుకోవాలి. మన వాళ్ళు అయితే ఆ పేమెంట్కి సరిపడగా నేను కాయిన్ యూజ్ చేస్తాను, దాన్ని సేల్ చేసుకోవచ్చు. డేటా ఇచ్చేస్తాను. అందువల్ల దాన్ని చేసుకుంటూ వెళ్ళండి. మీకు యాజ్ ఈజీగా నాన్ సైకిల్ వస్తుంది. మొన్నటి నుంచి కూడా మీ దగ్గర మీకు ఇవ్వాల్సిన నాన్ సైకిల్ క్యాష్ పంపిస్తాను. ఇది కంప్లీట్ చేస్తాను. మీద నుంచి నెలకు ఒకసారి అనుకున్నాను. దాన్ని 15 రోజులకు ఒకసారి చేద్దామని ఉన్నది. కానీ అసలు బ్యాంక్స్ మాకు సపోర్ట్ ఎంతవరకు చేస్తాయని ఇంకా నాకు తెలియదు. ఇప్పుడు అయితే చేసే కానీ ఇబ్బంది పడుతున్నాయి. దానికి వేరే మార్గం ఏదైనా వెతుకుతున్నాను. అలా ఉన్నట్టయితే 15 రోజులు ఇస్తాను, లేకపోతే నెలకు ఒకసారి మనం వాటిలో అమ్ముకొని క్యాష్ చేసుకుంటాం. మన ఎక్స్చేంజ్ వేరు, లోకల్ ఎక్స్చేంజ్. లోకల్ ఎక్స్చేంజ్లో మీ కాయిన్ మీకు నచ్చినట్టుగా అమ్మేసుకోవచ్చు. అలాగే కే ఎక్స్చేంజ్లో కూడా మీరు అమ్ముకోవచ్చు. దానికి కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికలతో దాన్ని రీచ్ చేస్తున్నాను. దాన్ని కూడా మనందరి మంచి కోసం, శ్రేయస్ కోసం మాత్రమే ఆ ప్రణాళిక లేదా నిబంధనలు తీసుకొస్తున్నాను. మీ కాయిన్ని అద్భుతంగా ధరకు తీసుకెళ్లే ఆలోచనతో చేస్తున్నాను. వాటిని కూడా సగౌరవంగా వాటిని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. దేశవ్యాప్తంగా చాలామంది కుటుంబాన్ని కలిగింది. ఈ కుటుంబాన్ని అంతటినీ పోషించాలి, మంచి ఆదాయం ఇవ్వాలి అంటే డెఫినెట్లీగా నేను ఇంకా మంచి ప్లాన్స్ ఉన్నాయి. అది ఒక్కొక్కటిగా తీసుకొస్తాను. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నాం మనం. ఆ ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నప్పుడు ఇంకా అనేక దేశాలు మన కుటుంబంలో కలుస్తాయి. దీనికోసం నేను ఆయా దేశాల్లో వెళ్ళి అక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి నేను టీం ఏర్పాటు చేసుకుంటున్నాను. మీ నుంచి కూడా అందులో కొంతమంది వస్తారు. అలాగని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకున్నట్టుగా 30 మందిని అని అనుకోవద్దు. అది కాదు. నేను ఎప్పుడు ఎవరితో ఎలా ప్రయాణం చేయాలో నాకు నిర్దిష్టమైన ప్లాన్. ఇప్పుడు మీ నుంచి కూడా వస్తాను. ఇది అక్కడ ఫిక్స్ అయిపోయి మనం ప్రారంభంలో మనతో కలిసి నడిచి వచ్చిన మనతో కొన్ని వాళ్ళ సహకారం తీసుకోవాలి కాబట్టి చేసుకుంటూ వచ్చాం మనం. ఇక మీదట మీ సహకారం కూడా నాకు అనంతంగా కావాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని నాతో సహకరించండి. దీన్ని ఎక్కడ తీసుకెళ్ళాలని చేస్తాను. మరొకసారి చివరిగా మీరు నేను చూపించిన ప్రేమాభిమానానికి సదా మీ సేవలో మీ పాదాలు చెందుతుండే మీ ఇంటి పనివాడిగా మాత్రమే నిరంతరం నాకు స్థానం ఇవ్వండి. మీ ఇంటి పనివాడిగా మాత్రమే నేను కష్టపడి మీకోసం నేను పనిచేస్తాను. విమర్శకులు విమర్శిస్తున్న ప్రతిదాన్ని తీసుకుని ఆ విమర్శని మళ్ళీ మనలో లోపాలు ఉండి వాళ్ళు ఇస్తారు కాబట్టి వాటిని సవరించుకుంటూ పోతాను. ఇదే నాకు తెలిసిన దారి. థ్యాంక్ యూ ఆల్. మరికొన్ని విషయాలతో నేను వచ్చేస్తాను. కాబట్టి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఆ వైట్ పేపర్ ఇస్తాను. మిగతా చాలా విషయాలు మీకు పంపించాలి, అవన్నీ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ డాడీస్. అంటే క్లియర్ చేస్తున్నట్టు వేరే ఇంకా పేమెంట్స్ ఇచ్చాను, అవి వెళ్ళిపోతున్నాయి. అంటే కాయిన్ని మార్కెట్లో ఎలా మళ్ళీ ఎక్స్చేంజ్కి ఎలా తీసుకెళ్ళాలి, మీ తాలూకా కేవైసీ కిబో లోకల్ ఎక్స్చేంజ్లో మీ కేవైసీని ఎలా చేయాలి, ఇలాంటివన్నీ నేను చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. సహనంతో సహకరించండి. సహచరులమైన జీవితం అన్ని